ఇప్పుడు నేను ఈ చెట్లకి వేసాను కదా, ఇప్పుడు ఈ చెట్టు కానించి ఇప్పుడు ఈ చెట్టుకి వేస్తున్నాను అనమాట నీళ్ళు. మనం ఇదే ఉంటున్న పైపు మనం నీళ్ళు వేసుకుంటా వీటికి అన్నిటికీ నేను కంప్లీట్ చేయాలన్నమాట. ఈరోజు డ్యూటీ సోమవారం రోజు ఇక్కడ కనిపించిన చెట్లకి అన్నిటికీ నీళ్ళు వేసుకుంటా ఈరోజు చేసుకుంటూ పోవాలన్నమాట. రేపు వచ్చి మన డ్యూటీ ఎక్కడ అంటే సో ఇది ముందు పక్క అనమాట, రోడ్ అంచు ఉంది కదా, ఇది ముందు సైడ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి ఇదంతా కంప్లీట్ అయిపోద్దండి ఈ రోజుకైతేను. మనకి మధ్యాహ్నం చూసుకుంటే ఏదో పైపు రౌండ్గా తిరుగుతుంది కదా ఇక్కడ పైపు. సో ఈ చెట్టు కాడి నుంచి మనకి రేపు ఇటు సైడ్ ఉంటుంది అనమాట. రేపు అంతా మీకు టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ కాడి నుంచి ఇటు సైడ్ అనమాట రేపు టన్స్ కట్టుకోవాలన్నమాట. ఈ రోజుకి వచ్చా అంటే అండ్ ఇక్కడ కనిపించిన చెట్లకి అండ్ దీనికి అండ్ దానికి అనమాట. ఈ రోజు అంతా ఇక్కడంతా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఈరోజు డ్యూటీ వచ్చి ఇదేనమాట. మా నిమ్మ తోటలోకి అయితే విధంగా నీళ్ళు వేసుకుంటూ అయితే పోతున్నాను. సో మీ నిమ్మ తోటలో కూడా ఏ విధంగా నీళ్ళు వేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. నేనైతే ఇటుక పైపుల ద్వారా అయితే నీళ్ళు వేస్తుంది. సో నాకు తెలిసి ఈ పైపులు కొన్నాకైతే నాకైతే చాలా వరకు బెస్ట్ వచ్చింది. ఎందువల్ల అంటే 4 రోజుల తర్వాత అయితే మళ్ళీ నీళ్ళు వేస్తున్నా. అంతకు ముందు ఒక 2 వారాల దాకా నీళ్ళు వేయలేదండి. సో ఎందువల్ల అంటే తోటలో గడ్డి కనిపిస్తుంది కదా, ఈ గడ్డి దున్నేసినాం అనమాట. దున్నేసిన తర్వాత 2 వారాల తర్వాత గ్యాప్ వచ్చింది అనమాట. ఎందువల్ల అంటే వాన బాగా పడింది, మళ్ళీ ఒక్కసారి ఆగిపోయింది. ఇలా ఎండగైద్దాం, ఎర్రంగా ఎండగైద్ది. అలా ఎర్రంగా ఎండగయటం వల్ల మా నిమ్మ చెట్లు అయితే సగం సంకం అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేస్తాం కాబట్టి మళ్ళీ ఒక రకంగా అయితే బాగా అయితే వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చి ఇదే అనమాట. కింద కామెంట్లో చెప్పండి. అంటే ఇప్పటికైతే ఈ చెట్టుకి నీళ్ళు వేస్తున్నాను అంట. నేను వేసింది ఎక్కడి నుంచి అంటే మీకు అక్కడ పైపు కనిపిస్తుంది కదా, ఈ పైపుకి అటు పక్క కనిపిస్తున్నాయి కదా 2 చెట్లు, అటు సైడ్ అయితే కట్టాను. ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు మోటార్ ఆన్ చేశాను. ఈ చెట్టు అయిపోయిన తర్వాత పైపు నిందగా పోయి అన్నీ చెట్లకి నీళ్ళు వేస్తున్నాను. సో ఇది ఎటు పక్కన మీరు అనుకోండి ఏడనమాట మన రోడ్డు స్తంభం ఉంది కదా, ఆ స్తంభం సైడ్ ఉన్న చెట్లకి అయితే నీళ్ళు వేస్తున్నాయి ఈరోజు వచ్చి. సో ఈ కనిపించిన చెట్లకి అన్నిటికండి దాదాపు 2 వారాల దాకా అయితే నీళ్ళు అయితే వేయలేదనమాట. ఎందువల్ల అంటే ట్రాక్టర్ కై దున్నుంది కదా, సో దున్నిన కై మీద ఏంటంటే ఇప్పుడు నీళ్ళు వేస్తుంది అన్నమాట. అంటే ఇప్పటికి వారం తర్వాత నీళ్ళు వేస్తుంది అన్నమాట, 2 వారాల తర్వాత. సో ఈలోగా మా ఆకు ఎట్టుందంటే మా నిమ్మ చెట్ల ఆకు అంతాను సగం ఎండకి అయితే ఎండిపోయేసి కొన్ని చెట్లకి అయితే ఇగురుక కూడా అయితే వాడిపోయేసి ఇరిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ గడ్డి దున్ని తర్వాత మా నిమ్మ చెట్లకి అయితే 2 వారాల తర్వాత నీళ్ళు వేస్తున్నాం. ఇది 2 వారాల తర్వాత నీళ్ళు వేస్తుంటాను అన్నమాట ఇప్పటికైతే. సో మా వీడియో ఎట్టుందో కింద కామెంట్లో చెప్పండి. ఈరోజు ఏంటంటే ఇదన్నమాట ఈరోజు తోటలో పని నాకు వచ్చి. సో దానికి బదులు ఏంటంటే అండి ఒక వారం అంతా నీళ్ళు ఇలా దానికి బదులు వైర్లు వచ్చి ఇలా టచ్ అయినాయి అనమాట. 2 వైర్లు ఇలా టచ్ అయినాయి. ఆడికి 3 రోజులు బొక్క పడిపోయింది. కరెంటు మీద ఉన్న మండలు కానీ కర్తం చెట్లు కానీ ఏది ఉండేది ఎగ్గొట్టుకుంటూ పోయినాము. 2 రోజులు గడిచిపోయింది. అది ఒక రోజు ఫీజు పెట్టాడు. ఫీజు పెట్టిన వెంటనే మోటార్ వచ్చి వేసాను. మోటార్ 2 గంటలు అయిపోయింది, 1 గంట పోయింది. గంట తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చినాడు. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 11 ఒకటికి వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు బ్రేక్ టప్. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 5 చెట్లు ఏం కట్టాను. 5 చెట్లు కడితే మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు అనమాట కరెంటుడు. సో ఇన్ని బ్రేకులు నేను ఎప్పుడు చూడలేదండి. సో ఇది విధంగా ఎందుకు వస్తుంది కూడా నాకేది అర్థం కావట్లేదు. కరెంట్ ఎందుకు రాను పనికి అయితే ఉన్నది. సో మళ్ళీ దీనికి నాకు పెద్ద బొక్క ఏంద్రానంటే ఫీజు అనమాట. మా ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఫీజు పెడితే అది దీనికి మంట వస్తుంది అనమాట. మామూలు మంట కాదు అది. ఏంద్రా అని అడిగితే వైర్లు టచ్ అయినాయంట్రా అని చెప్పి అన్నాడు ఊడు. నాకైతే ఏం చేయాలి నాకైతే అర్థం కాల. మా నిమిషాలు నీళ్ళు వేసి 2 వారాలు అయిపోయిందిరా. నేనంటే 2 వారాలు కదా, 1 నెల అయినాక నేర్చుకురా దిగుతున్నారు. ఏం చేయాలరా నాకేది అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. నా ఏరియాలో ఏదన్నా పండించడానికి కానీ బొక్కలు పడేది ఏంటండి కరెంట్ లైన్ ఒకటి, 2వది వచ్చి సరిగ్గా కరెంట్ అయితే రాదు. ఇదేదో ఆడైనా పోయి చేసుకున్నా కానీ మీలబ్బా కరెంట్ డైలీ ఉంటుంది 24 గంటలు. నేను ఏం చేస్తాం, వాడు అదృష్టం అది, మన బొక్క ఇది అంతే. ఇంతమంది ఏపీకి ఏం లేదనమాట. సో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా పోతా ఉండాలి. సో ఇదేనమ్మా ఈరోజు వచ్చి వీడియో వచ్చి మా మోటార్ పోయింది, కరెంట్ పోయింది చెప్పి నేను బ్రేక్ ఇచ్చిన అనమాట. అంటే గంటకు ఒకసారి మనకి టీవీలలో హ్యాడ్లు వస్తాయి కదా సబ్బులలో, అలాగే మాకు గంటకు ఒకసారి బ్రేక్ అనమాట కరెంట్. సో మీ ఊర్లో కూడా ఇలాంటి కరెంటు రాను పనుగా వస్తుంటే ఏమంటారు కింద కామెంట్లో చెప్పండి. ఇదే అనమాట నా ఎదురుగా ఉన్న చెట్లు వచ్చి వీటికైతే పైప్ అయితే మళ్ళించేస్తున్నాను. పైప్ మళ్ళించుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్తంభం ఒకటి పెద్దది, అది రోడ్ అంచున ఉన్నదన్నమాట. సో ఆ రోడ్ అంచున చెట్లకి అన్నిటికి నీళ్ళు వేసుకుంటూ రావాలి. మన పూజ చేసినాం కదా, పూజ చేసిన చెట్టు అదే అనమాట. యాప చెట్టు ఉంది కదా, ఆ యాప చెట్టు కానించి ఈ చెట్టు దాకా ఈరోజు డ్యూటీ నాదనమాట. ఈరోజు నీళ్ళు వేసుకుంటూ అయితే ఉన్నది సోమవారం రోజు. నేను 5వ రోజు ఏం చేసానంటే అట్లీస్ట్ బోర్ ఉంది కదా, ఆ బోర్కి అటు పక్క ఉన్న చెట్లు అయితే క్లియర్ చేసాను. అంటే అది 5వ రోజు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అటు పక్క మొత్తం ఎన్ని ఉన్నాయంటే అటు పక్క 2 వరుసలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉంది కదా బోర్ కింద ఉన్నది, అది 3వ చెట్టు అవుతుంది అనమాట. ఆ ఉన్న చెట్టు కాడి నుంచి ఇక్కడ మోటార్ వెనక పక్క ఉన్నాయి కదా, అటు సైడ్ 2 వస్తాయి అనమాట. ఈ 3 వరుసలు నేను కంప్లీట్ చేసేసాను అనమాట. నేను అయిపోయింది. ఈ రోజు వచ్చి ఏ నుంచి మన దేవుడి చెట్టు ఉంది కదా, ఆ వరుస క్లియర్ చేయాలన్నమాట.
రేపు వచ్చి మనకి రేపు అటు పక్కలండి మనకి రేపు సంగతి చూసుకున్నాం. ఈ రోజు వచ్చి ఇదే అనమాట డ్యూటీ అనేది.